అయితేనే ఉంటది. కానీ రెండు ఊర్లకు పోయే తవ్వ మాత్రం ఒకటే. ఒగలు ఎదురు పడ్డప్పుడల్లా కొట్టుకునుడు తన్నుకునుడు నడుస్తూనే ఉంటది. ఇట్లా కాదని రెండు ఊర్ల పెద్ద మనుషులు కూర్చొని నడిమిట్లా కంచె పెడతారు. ఆటోలు ఇటు రావద్దని ఈటోలు అటు పోవద్దని. గిసొంటి ముచ్చట్లు చాలానే చూసుంటారు కదా. గీడ మాత్రం ఎవరితోటి ఎవరికి పంచాది లేదు. అయినా బండ్లు ఎత్తాలే, గేటు దాటియాలే, యువతల దించాలే. అందరిది ఇదే కథ. బైకులు అయితే ఇట్లా, కాలర్ అయితే ఇంకొక మళ్ళవాల్సిందే. పెళ్లి పిల్ల మహారాష్ట్రలో పిల్లగాని ఇంటికి పోవాలన్నట. గేటు తీయక ఈడనే ఆగింది. భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్ మీద గిట్లున్నాయి పబ్లిక్ తిప్పలు. అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ నడిమిట్ల ప్రాజెక్టు. ఇటోళ్ళు అటు పోవాలన్నా అటోళ్ళు ఇటు రావాలన్నా మున్పు చుట్టూ 80 కిలోమీటర్లు తిరిగేటోళ్ళు. ఇప్పుడు గోదావరి మీద బ్యారేజ్ కట్టి రోడ్డు పోసిరు కాబట్టి దూరం 5 కిలోమీటర్లే. 75 కిలోమీటర్లు తిరుగుడు తప్పే వరకు శీతం వస్తున్నారట మహారాష్ట్రకెళ్ళి. అందుకే గేట్లకు తాళం వేసి రాళ్ళు ఇటు రాకుట. అగో అట్లెట్లుంటది. ప్రాజెక్ట్ కింద మా భూములు కూడా మస్తుగున్నాయి. చుట్టీరకముంటే రావద్దా పోవద్దా అని 100 మంది వచ్చి లొల్లి చేసిర్రు. ఓ 6 రోజులు ఓనిస్తాం రానిస్తాం అటెంక మీ ఇష్టం అని కలెక్టర్ మాట మీదకెళ్ళి గేట్లు తెరిచిరు మొత్తానికైతే. ఆ తర్వాత మళ్ళా మూసుడేనట. రెండు రాష్ట్రాల ఆఫీసర్లు కూర్చొని ఆఖరికి ఏం నిర్ణయం చేస్తారో గానీ పబ్లిక్ అయితే శితం తిప్పలున్నాయి పోన్రే.